ఓవేసీ అంటున్నాడు. నాకు సెక్రటరీ చూస్తున్నది చాలా అభ్రం అనిపిస్తున్నది, చాలా సంతోషం అనిపిస్తున్నది. అది చూస్తుంటే తాజ్ మహల్ లెక్క కనబడుతుందట. తాజ్ మహల్ అంటే ఒక సమాధి, అంటే ఆ సచివాలయం ఒక సమాధి లెక్క కనబడుతుంది ఓవేసీకి. సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. కళ్ళలో ఆనందం చూడడానికే ఇది చేస్తాడు. ఇలా ఓవేసీ కళ్ళలో ఆనందం చూడడానికే ఒక తాజ్ మహల్ లెక్క కేసీఆర్ కట్టి సచివాలయాన్ని కట్టి ఇలా ఎంఐఎం పార్టీకి అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తాడు. రాని అన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందా ఆ డూములు ఊడ్చేస్తాం, పక్కా ఊడ్చేస్తాం డూములు. ఆ సచివాలయం అనేది తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా, భారతీయ సంస్కృతికి అనుగుణంగా సచివాలయం సవరి మొత్తం కొత్త రూపం తయారు చేసి ఆ డూములను కూల్చేస్తాం. పక్క తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా, భారతీయ సంస్కృతి ఉట్టిపడే విధంగా ఆ సచివాలయాన్ని మారుస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వివరిస్తున్నాం. తప్పకుండా ప్రగతి భవన్ ప్రజా దర్బార్గా చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ మార్పులు జరగాలంటే, రామరాజ్యం రావాలంటే, పేదల రాజ్యం రావాలంటే భారతీయ జనతా పార్టీ కోటేయండి.